డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ మరియు పారామెడికల్ కోర్సులకు అప్లై చేసేటప్పుడు మన దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్ లిస్ట్ గురించి ఈ యొక్క చిన్న వీడియోనండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ముందుగా డాక్యుమెంట్ లిస్ట్ చూసుకున్నట్టయితే మన యొక్క 10th మార్క్ షీట్ ఒరిజినల్ స్కాన్ చేసి పీడిఎఫ్ రూపంలో ఉంచుకోవాలా. అదేవిధంగా ఇంటర్మీడియట్ యొక్క మార్క్ షీటు, నెక్స్ట్ 6th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేటు, అదేవిధంగా నెక్స్ట్ ఇంటర్మీడియట్ యొక్క స్టడీ సర్టిఫికేట్. నెక్స్ట్ మీకు 5th డాక్యుమెంట్ చూసుకున్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్, మీ యొక్క క్యాస్ట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వాళ్ళందరూ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ టీసీ అంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. నెక్స్ట్ పేరెంట్ ఇన్కమ్ ఆర్ రేషన్ కార్డ్ అనేది ఎవరికైతే అప్లికబుల్ వాళ్ళండి. నెక్స్ట్ రెసిడెంట్ సర్టిఫికేట్, ఇది కూడా అప్లికబుల్ అయ్యి ఉంటే అది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చిన వాళ్ళకు ఇది అప్లికబుల్ అయ్యి ఉంటుందండి. అదేవిధంగా క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్, ఇది ప్రతి ఒక్కరు ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీగా ఉంటుంది. మైనారిటీ సర్టిఫికేట్, ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో వాళ్ళు మైనారిటీ ఆఫీస్కి వెళ్ళి మైనారిటీ సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఫిజికలీ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫిజికలీ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ని స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంచుకోవాల్సిందిగా ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసేయడం. అదేవిధంగా మైగ్రేషన్ సర్టిఫికేట్, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చిన వాళ్ళకు. లాస్ట్ అండ్ ఫైనల్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కోటా కానీ, క్యాప్ కోటాలో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఆ యొక్క డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదర్ డాక్యుమెంట్స్ కింద. అంతేనండి ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.